ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర గుజరాత్ లోని మాండవీలో జోరుగా కొనసాగుతుంది. యాత్రలో భాగంగా రాహుల్ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధాని మోదీ బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర గుజరాత్ లోని మాండవీలో జోరుగా కొనసాగుతుంది. యాత్రలో భాగంగా రాహుల్ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధాని మోదీ బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర గుజరాత్ లోని మాండవీలో జోరుగా కొనసాగుతుంది. యాత్రలో భాగంగా రాహుల్ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధాని మోదీ బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర జోరుగా సాగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని 57 రోజుల నుంచి కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పెద్ద ఎత్తున కొనసాగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రారంభమై నేడు గుజరాత్ చేరుకుంది. గుజరాత్ లో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు గుజరాత్ నేతలంతా కూడా. వేలాదిగా ప్రజలంతా పెద్ద ఎత్తున కూడా భారత్ జోడో న్యాయయాత్రలకు తరలి వస్తున్నారు. రాహుల్ గాంధీ అనేక అంశాలపై చర్చిస్తూ దేశవ్యాప్తంగా మొత్తం సామాన్యులకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, కార్పొరేట్ విధానాలు ఏ విధంగా ఉన్నాయి దేశంలో, కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల అనేక అంశాలను ప్రజలకు వివరిస్తూ కూడా ఆయన యాత్ర ప్రారంభించారు. దాదాపు 57 రోజులు పూర్తి చేసుకుంది. ఈ యాత్ర ఈ నెల 20వ తేదీన ముంబైలో చివరిగా ముగియనుంది. ముంబైకి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే మహారాష్ట్రకు సంబంధించిన నేతలంతా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ముంబై నుంచి మొదలుకొని ముంబైలో యాత్ర పూర్తి కాగానే ఇక ఎన్నికల వేళ ప్రారంభం కాబోతుంది. ఎన్నికల్లో ఆయా రాష్ట్రాలు తిరుగుతూ కూడా రాహుల్ గాంధీ ప్రచారం చేయబోతున్నారు. అడుగడుగున పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దేశంలో ఉన్న ప్రస్తుత సమస్యలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, బీసీలకు కేంద్రం చేస్తున్న అన్యాయం కావచ్చు, ఇలా అనేక అంశాలపైన రాహుల్ గాంధీ తనదైన శైలిలో ప్రసంగం చేస్తూ కూడా యాత్ర చేస్తున్నారు. దాదాపు 6000 కిలోమీటర్ల యాత్ర కూడా పూర్తి చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల కాలినడకన, మరికొన్ని చోట్ల బస్సుల ద్వారా యాత్ర చేసుకుంటూ ముందుకైతే సాగుతున్నారు. యావని రైట్, థ్యాంక్ యూ సతీష్.